హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను పొద్దున్నే శుభ్రంగా నా కూతురు లేవకుండానే నా పనులన్నీ చేసుకొని ఆఫీస్‌కి బయలుదేరేద్దాం అనుకున్నాను. ఈలోపు నా కూతురు లేచిపోయి అమ్మ గుడ్ మార్నింగ్ అని నాకు చెప్తుంది. సరే విషయానికొస్తే ఏం వండుదామా తొందరగా ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. ఈజీగా పని అయిపోవాలి. అలా ఏ ఐటెమ్ ఉంటుందా అని ఆలోచిస్తుంటే మా ఇంటి వెనకాల మునగాకు చెట్టు "దా నన్ను కోసుకో పప్పు వండుకో" అని పిలిచింది. సరే వెంటనే మా ఆయన్ని లేపేసి "ఏవండీ కాస్త 2 ఆకులు తెంపండి. పప్పు వండేస్తానన్నాను." అదిగో మా ఆయన లేత లేత ఆకులన్నీ కాస్త ఏరుతున్నారు. లేతాకులైతే చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఈ కప్పొచ్చేసి వేసవికాలం గదా! ఏమైనా పక్షులు, పిట్టలు వస్తే మంచిగా వాటర్ తాగడానికి ఉంటుంది గదా! అని చెప్పి వాటర్ పోసి అందులో పెట్టాం. ఎవ్రీడే ఫ్రెష్ వాటర్ పోస్తూ ఉంటాను అందులో. అదిగో ఆయన మంచి మంచి ఆకులన్నీ తెంపుతున్నారు మా ఆయన ఓ చోట. నేనెప్పుడూ మునగాకు ఎందుకు చేస్తానంటే అది చాలా మంచిదండి. మునగాకులో మంచి వైటమిన్స్ అవి ఉంటాయి. సో, అది కాకపోయినా అందరూ అనుకున్నట్టే ఫ్రీ కదా! మా ఇంటి వెనకాలే ఉంటుంది. ఈజీగా కోసేసుకోవచ్చు. వారానికి ఈజీగా 2, 3 సార్లైనా నేను పప్పు వండేస్తూ ఉంటాను మునగాకు. మునగాకు తెంపడం అయితే అయిపోయింది. అదో చూసారా ఫ్రెష్‌గా కొంచెం లేత ఫ్రెష్ ఆకులన్నీ తెంపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఒలుచుకోవాలి. ఒలవడానికి ఎవరినో ఒకళ్ళు బతిమాలుకోవాలి మళ్ళీ ఇప్పుడు. ఒలవడానికి ఎవరుంటారా అని చూస్తుంటే ఈలోపు కింద పెట్టాను. మా అత్తయ్య నేనొస్తాను అక్కడ వదిలేసేయి అని అన్నారు. వదిలేసే ఈలోపు నా కూతురొచ్చేసి అమ్మ నేను ఒలిచేస్తానని దానికి నచ్చినట్టుగా ఒలుస్తోంది. పోన్లే దానికి పని అలవాటవుతుంది. కాస్త ఇలాంటి యాక్టివిటీస్‌లో ఎంగేజ్ చేయాలి పిల్లల్ని అని చెప్పి నేను వదిలేసాను. దానికి నచ్చినట్టుగా అది కోస్తోంది పాపం. నా కూతురెప్పుడు నాకు డబుల్ పని చేయడానికే ఉంటుంది. మొత్తం వంపేసింది. సరే విషయానికొస్తే నేనైతే మాకు సరిపడా కందిపప్పు అయితే తీసుకున్నాను. తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి ఇండక్షన్ స్టవ్ మీద పాడేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మీరు ఒలిచేసిన ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది తామరాకులాగా అంత తొందరగా కడగబడదు. సో, నీళ్ళల్లో వేసి వదిలేసేయండి. ఈలోపు అది నానుతూ ఉంటుంది. ఇదిగో పప్పు అయితే చూసారా ఉడికిపోయింది. ఉడికిపోయిన పప్పుని నేను శుభ్రంగా వడకట్టేస్తున్నాను. ఆ వచ్చిన దాన్ని పప్పు కట్ట అంటారనమాట. దాంతో చారు ఎలా చేసుకోవాలని చెప్పి నేను మీకు మళ్ళీ వేరే ఒక వీడియోలో చూపిస్తాను. పిల్లలకి చాలా మంచిది దాంతో చేస్తే. అదిగో పప్పు అయితే అలా ఉడకాలి పొడి పొడిగా. అలానే ముద్దయిపోకూడదు, అలానే పలుగ్గా ఉండకూడదు. అలా ఉండాలి. ఇప్పుడైతే మూకుడు పెట్టాను. మూకుడు పెట్టి అందులో ఆయిల్ పోసాను. మూకుడేంటి అలా ఉందని అడక్కండి. రెగ్యులర్‌గా అందరి ఇళ్లల్లో వాడుకునే మూకుడులు ఇలాగే ఉంటాయి. రెగ్యులర్‌గా వాడతాం కదా మరి. నా దగ్గర ఇప్పుడు అంత ఫ్రెష్ మూకుడులు ఏమి లేవు. వీడియో కోసం కొనేంత ఇది లేదు. సో, అందుకని ఇంట్లో ఉన్న దాంతో చేస్తాను. ఇప్పుడైతే అందులో వెల్లుల్లిపాయలు దంచేసి గ్లాస్‌తో వేసాను. నేను పోపు సామాన్లు వేసాను మీకు తెలిసినవే. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. శుభ్రంగా వేయించాను. ఈ వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయి. ఇప్పుడు అందులో కాస్త చింతపండు వేయాలి. చింతపండు అంటే రసం. బాగా పిసికేసి చింతపండుని ఆ రసం వేయాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఇప్పుడు మనం కడిగేసుకున్న ఆకులు, నానబెట్టిన ఆకులు ఉన్నాయి కదా! అవి వేసేయాలన్నమాట. చూసారా మంచి పచ్చగా ఎంత బావుందో ఆకు. అలాంటి ఫ్రెష్ లీవ్స్ తింటే ఒంటికి మంచిదండి. ఇప్పుడు చూసారా ఆకులు ఎలా మగ్గిపోయినాయో చింతపండులో. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసేయాలి. ఆకులు చూసారా కలర్ మారినాయి. అలా చింతపండులో మగ్గుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూసారా చింతపండునంతా మొత్తం ఆకులు, చింతపండు కలిసిపోయినాయి. ఇప్పుడు అందులో మనం వడకట్టుకున్న పప్పు వేసేయాలన్నమాట. వేసేసి అందులో ఉప్పేసాను నేను. ఉప్పేసి శుభ్రంగా కలిపేయాలి. బాగా కలపాలండి. తర్వాత ఇప్పుడు అందులో మళ్ళీ నేను పసుపు కూడా వేశాను. పసుపేసి కూడా శుభ్రంగా కలిపేయండి. ఎందుకంటే ఆకులు అతుక్కుపోతాయన్నమాట. సో, బాగా కలపందే అది మొత్తం పసుపు, ఉప్పు అంతటికి చేరుకోదది. మీరు సోగ్గా కలిపేసి అయితే వదిలేయకండి. శుభ్రంగా కలపండి. పసుపేసినా, ఉప్పేసినా 2 సార్లు కలపండి. బద్ధకంతో ఓసారి కలిపి వదిలేయకండి. అంతే మునగాకు పప్పు అయిపోయింది. ఇంకేం లేదు. శుభ్రంగా తినేయడమే. చాలా